హలో అండి, మనం ఈరోజు పరంపర టీంతో ఉన్నాము అండ్ వాళ్ళని అడిగి తెలుసుకుందాము పరంపర 2 గురించి వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో. సో ఈ క్వశ్చన్ ఆకాంక్షకి ఇంకా నవీన్కి. మీకు ఫస్ట్ టైం ఆర్కా మీడియా నుంచి కాల్ వచ్చినప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా అంటే మీ ఫీలింగ్ ఏంటి? నాకు ఫస్ట్ శోభు గారు మెసేజ్ చేశారు నా ఒక ఫిల్మ్ చూసి, అంటే మేము వీఆర్ ప్లానింగ్ ఫర్ అ సిరీస్, సో రైటర్ వచ్చేసి నీకు కథ చెప్తారు అన్నారు. ఓ థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. చెప్పిన తర్వాత రైటర్ చెప్పి కథ ఫినిష్ అయిన తర్వాత ఇంత పెద్ద కథ నాకు వచ్చిందని షాక్ అయ్యాను. ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యారేంటి, ఇంత పెద్ద స్కేల్ ఉంది, ఇంత పెద్ద కథ ఉంది. గుడ్, నవీన్ దొరికింది ఆపర్చునిటీ. ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ వన్ ఫర్ యూ టు డూ యువర్ బెస్ట్. ఇంకా దూకేసా. దట్ వాజ్ మై ఫీలింగ్ వెన్ శోభు గారు సెంట్ మీ ద స్క్రిప్ట్. ఐ వాజ్ లైక్ వావ్, I shouldn't misuse this opportunity. I should do this and give my best. So how did you feel, Akanksha? I was very excited when the first thing came up is Bahubali. So my first thought was, oh, okay. So this is something nice. And I remember I got a call and I think I was the last one to be casted. Is what Hari Garu told me, that we were searching for Rachna and we were thinking that who you were in our mind, but something or the other thing happened and we somewhere lost it, and then again they thought of my name, and thank God they thought of my name and they called me and I was like, okay, let me just hear what my character is. And when I heard the character, Hari Garu told me that it's lot more than this, because if I give you a narration it will take me 2 days. 2 days, yeah. So he narrated me the story for 2 hours and I said I'm gonna do this. I am not letting go this opportunity. So yeah. So గోపి, మీ క్యారెక్టర్లో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. అది మీరు అంటే మీరు చేసేటప్పుడు మీరు ఎలాంటి అడ్డంకులు ఫేస్ అయ్యారు, లేకపోతే how did it happen? See, I come from a place called Ballari, where politics is a చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అక్కడ కర్ణాటక పాలిటిక్స్ అయినా ఆంధ్ర పాలిటిక్స్ అయినా ఇట్ ప్లేస్ అ లాట్. సో బళ్ళారిలో ఈ పాలిటిక్స్ నేను చూసాను. పవర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతుంది అంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉంది, చూశాను నేను. బట్ ఈ కథ వచ్చిన తర్వాత అనుకున్నా, ఓకే సినిమాలా కాదు, బికాజ్ 2 hours ఆఫ్ ఫుటేజ్ అండ్ 40 days 45 days ఆఫ్ వర్క్ ఉంటుంది. సో సినిమా దట్ ఈస్ డిఫరెంట్. బట్ దిస్ వన్ లైక్ టోటల్గా రోలర్ కోస్టర్ రైడ్ అయిపోయింది ఫస్ట్ 2 days నాకు. దాని తర్వాత ఇట్ వెంట్ ఆన్ వెల్, కానీ ఇట్స్ నాట్ ఈజీ టు షూట్ అ సిరీస్. దట్ ఇంత పెద్ద స్కేల్, ఇంత పెద్ద కాస్టింగ్, ఇంత పెద్ద ప్రొడక్షన్ ఉన్నప్పుడు అంత ఈజీ కాదు. బట్ నేను పర్టికులర్గా ప్రిపేర్ అయింది ఏంటంటే ఏమి ప్రిపేర్ అవ్వకపోవడం. ఐ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ మచ్ ఫర్ దిస్. అంటే ఎక్కువ దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోలేదు. ఒకటి, గోపి అనే క్యారెక్టర్కి ఒక ఎజెండా ఉంది, దట్ ఈస్ హిజ్ రివెంజ్. వాట్ హిజ్ ఫాదర్ లాస్ట్, అది వెనక్కి తీసుకోవాలి. సో అదొక రివెంజ్ ఉంది. అందులో ఒక లవ్ స్టోరీ ఉంది. ఇదేదో కొంచెం ఈజీగా ఉంటుంది అనుకుని దాన్ని డైరెక్టర్స్ యాక్టర్స్ అందరూ కలిసి ఇంకా చేసాం అంతే. ఎక్కువ ప్రిపరేషన్ ఏం చేయలేదు. ఐ వెంట్ విత్ ద ఫ్లో. ఈ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఫ్లోలో వెళ్ళిపోయాను అంతే. పరంపర ట్యాగ్ లైన్, రివెంజ్ జస్ట్ గాట్ డార్కర్. హౌ డార్కర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? హ్యూజ్, వెరీ వెరీ. అంటే డెఫినెట్లీ సీజన్ 1 చూసిన వాళ్ళకి సీజన్ 2 ఈజ్ అ ఫీస్ట్. అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని బ్లాక్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ షేడ్స్ ఉంటాయి, ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ అసలు can't imagine actually. So all very, it's a huge actually. Coming to season 2 is like everybody will fall in love. అంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పరంపర 2కి 1కి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే కొత్త క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే. సో అవి అంటే కొంచెం స్టోరీ పరంగా కొంచెం మారుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రతి క్యారెక్టర్లో ఆ ఫినిషింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీ ఫస్ట్ చూసిన క్యారెక్టర్స్ సీజన్ 1లో ఆగిన క్యారెక్టర్స్ అన్నిటికీ, ఈవెన్ మోహన్ రావు కావచ్చు, లేకపోతే గోపి కావచ్చు, సురేష్ కావచ్చు, నాయుడు కావచ్చు, సో ప్రతి క్యారెక్టర్కి మంచి ఫినిషింగ్స్ ఉంటాయి.
You can say, So, ante ippudu you can expect unexpected. ప్రతి క్యారెక్టర్కి కంక్లూజన్ ఉండబోతుంది అంటున్నారు. అంటే సీజన్ 2లో మీరు ఆపేద్దాం అనుకుంటున్నారా? అలా ఏం లేదు. అంటే మీరు డేట్స్ ఇస్తే సీజన్ 3 చేస్తాం. అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు సీజన్ 2 అయిపోయిందని కాదు యాక్చువల్లీ. సో ఫినిషింగ్స్తో ఇప్పుడు ఎవ్రీ అదర్ వెబ్ సిరీస్ తీసుకున్నా కూడా దెర్ ఇస్ ఎలా చేస్తారు, బట్ దీనికి ప్రాపర్ ఈ కథనే ఇంకా ఎంత ఎలివేట్ చేయొచ్చు, సీజన్ 3 ఇంకా ఎంత ఎలివేట్ చేయొచ్చు, ఈ క్యారెక్టర్స్ ఇంకెలా బిహేవ్ చేస్తాయి, సో వాళ్ళలో ఉన్న షేడ్స్ ఇంకెలా మారుతాయి, సో అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా వచ్చాయి. సో దట్ ఈస్ వి రియలీ ఎక్సైటెడ్ ఆన్ దిస్. నేనైతే ఒకటి చెప్తాను, సీజన్ 2 క్లైమాక్స్ తర్వాత, ఇప్పుడు సీజన్ 1 తర్వాత సీజన్ 2 ఎప్పుడు వస్తుంది వెయిటింగ్ ఉందో. అవును, నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. సీజన్ 2 క్లైమాక్స్ తర్వాత సీజన్ 3 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాను. యాక్చువల్లీ సీజన్ 1 మా ఫ్యామిలీ అందరూ చూశారు, నా ఫ్రెండ్స్ అందరూ చూశారు. చూసిన తర్వాత అందరు కనెక్ట్ అయ్యారు. బేసిక్లీ ఎవ్రీ పర్సనాలిటీ ఈజ్ డిఫరెంట్. ఒకటి దగ్గర రైట్ ఉంటుంది, రాంగ్ ఉంటుంది. సో కానీ బోత్ సైడ్స్ ఉంటాయి, బోత్ షేడ్స్ ఉంటాయి. సో అలాగా ప్రతి ఫ్యామిలీలో కుళ్ళు కుతంత్రాలు అన్నీ నడుస్తాయి. సో అది చూసి చాలామంది పరంపర 1కి కనెక్ట్ అయ్యారు. సో పరంపర 2కి ఎలా కనెక్ట్ అవ్వబోతున్నారు? డెఫినెట్లీ యాజ్ యూ టోల్డ్, ఈ పర్టికులర్ సీజన్ 1 కానీ లేకపోతే సీజన్ 2లో కానీ ఎవ్రీ పర్సన్ సిచ్యువేషన్ తగ్గట్టు యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తే, ఒక హార్డ్ టైమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలని ట్రై చేస్తాడు. సేమ్ ఒక హ్యూమన్ ఒక సైకాలజీ తీసుకుంటే ద సిచ్యువేషన్ హౌ ఇట్ వెంట్, నెగిటివ్ సైడ్ ఏంటి, పాజిటివ్ సైడ్ ఏంటి అనేది. సో అది ప్రతి క్యారెక్టర్కి ఉంది యాక్చువల్లీ. సో బేసికలీ ఆల్ క్యారెక్టర్స్ హ్యావ్ అ గ్రే షేడ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు గ్రే అవుతారు. దట్ డజంట్ మీన్ వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని కాదు. బికాస్ సిచ్యువేషన్ వల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్ రచన ఇస్ దేర్. రచన క్యారెక్టర్కి జరిగిన సిచ్యువేషన్కి తను ఆ సిచ్యువేషన్ ప్రకారంగా బిహేవ్ చేస్తుంది. బట్ షీ ఆల్సో హ్యాస్ అ గ్రే షేడ్ ఇన్ దాట్. సో ప్రతి క్యారెక్టర్కి అది వై రివెంజ్ జస్ట్ గాట్ డార్కర్ అంటే బికాస్ ఆల్ ది క్యారెక్టర్స్ ఫ్రమ్ గ్రే టు డార్క్ దే ఆర్ లైక్ అలా పెరుగుతూ ఉంటుంది వాళ్ళ రివెంజ్ అనమాట. సో గోపి, మీరు పరంపరలో హీరోనా విలనా? రచనతో ఉన్నప్పుడంతా హీరో, అండ్ నాయుడు గారిని ఫేస్ చేసినప్పుడంతా విలన్. ఆడియన్స్కి మీరేంటి? ఆడియన్సే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే 7th ఎపిసోడ్ తర్వాత చాలామంది ఆడియన్స్కి కన్ఫ్యూజన్ ఇదే వచ్చింది. చాలామంది అని అడిగారు, అన్న ఏంటన్నా నువ్వు హీరోనా విలనా అని చెప్పి. సీజన్ 2 వస్తుంది, చూస్తే మీకు తెలుస్తుందని. బట్ ఈ సిరీస్ నాకు తెలిసి ప్రతి క్యారెక్టర్ హీరో, ప్రతి క్యారెక్టర్ విలనే. నాలాంటి అమ్మాయిలకి మామూలుగా కనిపించే హీరోల కన్నా విలన్స్ అంటే బాగా ఇష్టం. సో మిమ్మల్ని విలన్గా చూడడం నేను ఇంకా ఇష్టపడతాను. షూర్. అయితే వరుసగా విలన్ ఫిల్మ్స్ చేస్తున్నారు, అన్ని ఫిల్మ్స్లో విలన్గా చేస్తున్నా. సో ఆకాంక్ష, మీరు ఫస్ట్ సీజన్లో చాలా బబ్లీగా అందరికీ నచ్చే అమ్మాయి, నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా కనిపించారు. అలాగే ట్రైలర్లో చూస్తే నిన్ను క్షమించనురా అని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తున్నారు. సో ఏంటి అసలు మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? For that though, people have to see Parampara season 2. What reason is there behind me saying that nenu ippatiki kshaminchindra, but at the same time Rachna will be more stronger. As he said that everyone has grey shades, so Rachna also has grey shades, and for her also I think revenge will get darker. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకళ్ళ పైన రివెంజ్ ఉందన్నమాట. ఓకే, మీరందరూ సిరీస్ చేశారు, సినిమాలు చేశారు. ఈ క్వశ్చన్ అందరికీ. మీరు బయట చేసిన సిరీస్ కానీ సినిమాకి కానీ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పరంపరలో మీరు ఏమన్నా డిఫరెంట్గా ఫీల్ అయ్యారా, లేకపోతే రెగ్యులర్గా సేమ్ అంతేనా? లేకపోతే చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే సినిమాకు టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సిరీస్కు టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ సిరీస్కి చాలా కోఆర్డినేషన్ కావాలి. అండ్ స్పెషలీ ఫర్ దిస్ సిరీస్ బికాస్ ఆన్ సెట్ మీరు చూస్తే ఒక షాట్లో 11 యాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఆన్ సెట్ తీసుకొచ్చి చేయించి ఆ రోజు దట్ డే వర్క్. అంటే మాకు సినిమా అయితే ఒక షెడ్యూల్ అండి, 45 days. ఒకవేళ బ్యాలెన్స్ మిగిలిన 2-3 days. బట్ ఇది అలా కాదు, ఎవ్రీ డే యూ నీడ్ టు ఫినిష్ ద టైమ్ లైన్ ఆఫ్ ద ఎపిసోడ్. అంటే యూ షుడ్ షూట్ అంతా. సో యా, స్పీడ్ ఈజ్ very important, and you should be in your consciousness to
to work so hard with the team, and it's roller coaster ride. It will be rolling continuously. Stop అనేది ఉండదు, షెడ్యూల్ బ్రేక్ అయ్యేదాకా స్టాప్ అనేది ఉండదు. It's like speed. What I felt is, compared to films and series, like speed of working. విశ్వ గారు మీకు యా ఫిలింకి సిరీస్కి నాకు చాలా డ్రాస్టికల్ డిఫరెన్స్ నేను చూశాను యాక్చువల్లీ. సో మనం ఎప్పుడైనా సిరీస్కి వరల్డ్ డిఫైన్ చేయాలి యాక్చువల్లీ. ఆ వరల్డ్ డిఫైన్ చేసినప్పుడు ఆడియన్స్ దే విల్ సిట్ ఇన్ టు దట్ వరల్డ్ యాక్చువల్లీ. సో నేను వన్స్ వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్, ఆల్మోస్ట్ లైక్ 327 pages ఆఫ్ స్క్రిప్ట్ నేను చదివినప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ వరల్డ్, ఆల్ ద డిఫరెంట్ క్యారెక్టర్స్. సో నేను చేస్తున్నప్పుడు నాకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది. ఈ క్యారెక్టర్స్ ప్లే చేసే ప్రతి క్యారెక్టర్ వాళ్ళు ఎంత హోంవర్క్ చేసి ఉంటారో అని అనుకున్నాను. బట్ నేను వచ్చే టైంకి ఆల్రెడీ హోంవర్క్ చేసేసుకొని ఆల్రెడీ షూట్లో రెడీగా ఎయిమ్డ్ గన్ లాగా ఉన్నారు కాబట్టి. సో ఐ డెంట్ ఫైండ్ ఎనీ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. బట్ డెఫినెట్లీ సిరీస్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. అండ్ సినిమా ఇంట్రెస్ట్ కాదని కాదు, బట్ సిరీస్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. ఆకాంక్ష, మీరు మీకు వేరే క్వశ్చన్. మీరు సిరీస్ చేశారు, మీరు చాలా అందంగా ఉన్నారు, అండ్ సిరీస్ చూసిన తర్వాత మీకు వచ్చిన పాజిటివ్ కమెంట్స్ ఏంటి? మీకు అందరూ ఎలా తీసుకున్నారు మిమ్మల్ని, మీ క్యారెక్టర్ని? What I remember is people can relate to Rachna. Like some girls have messaged me that we can relate to this character because it is very much today's kind of girl. The thought process is the same, the way she thinks, the right and wrong she knows, and she is an independent individual. Did anyone put a proposal note or something like that? Yeah, there must be. I'm sure because I don't know, I often get those comments though. But for Rachna, I don't really remember. But they actually asked me this question that why you are doing this to Gopi. So they have so much of sympathy with Gopi. And but guys, wait for season 2. You will know that what I am going through. So yeah. సో నేను ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ పేర్లు చెప్తాను. సో వాళ్ళ గురించి మీరు 1 wordలో ఏమనుకుంటున్నారో చెప్పాలి, ఓకేనా? ఫస్ట్ గోపి. రచన. 1 word అంటే కష్టమా? 1 word అంటే కష్టం. Rachna has her own world, and in that world she is comfortable. So, and she is very strong woman and beautiful. Okay. So Gopi? I'll tell you why I say this word. Crazy in love, crazy in revenge, crazy in relationships. I feel that he puts in his effort like shiddat se, like with full heart. He does, if he loves, if he takes the revenge. So it's wholesome of Gopi. చాలా పెద్ద వర్డ్ చెప్పింది 1 word అంటే. Crazy. Okay. Gopi is crazy. సరే, విశ్వ గారు, మీకు నాయుడు. True shades of villain. Very true shades of villain. మోహన్ రావు. పాపం. పాపం అంట. Yeah, మోహన్ రావు పాపం. I feel అంటే గివింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఉన్నది కూడా ఇచ్చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది చాలా తక్కువ మంది ఉంటారు. సో దేనికి ఆశించకుండా ఒక మాట మీద, ఒక నమ్మకం మీద నిలబడే మనుషులు చాలా తక్కువ ఇప్పుడు. సో మోహన్ రావు ఈజ్ దట్ క్యారెక్టర్ వేర్ ఐ రియలీ లైక్ హిస్. సురేష్. ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ ఎక్కడ సార్? సార్ ఇన్నోసెంట్ ఎక్కడ సార్? ఇన్నోసెంట్ అవుతాడు సార్. ఇన్నోసెంట్ I'll tell you. In a season 1, he's a very innocent actually. Why season 1 Gopi and Rachna had a problem because of him? Yeah. Now he now for season 2 he will be a very different. No. This is wrong. This is wrong. He's not innocent. He is coin, but he has 2 faces. 2 faces. Okay. Ishan, sorry. 2 faces. Ishan, I told you are innocent. And what's the character of Naina Ganguly's name? What's her name? Naina Ganguly. తన పేరు Jenny. మీరు చెప్పండి. ఆకాంక్ష. Jenny. She has to. That's true. That's a perfect question, Jenny. For me, for Rachna, she will be okay. Not for Rachna, but she's unpredictable. And Tara. తలగోకేసుకుంటున్నాను. Tara is intelligent, focused,
అండ్ సెల్ఫ్ ఎస్టీమ్డ్. ఇంత చూసారా ధారాలో? Hey, one word. No, I think all words ద సేమ్. No, are if good I say for Tara. season 2 గురించి చెప్పాలంటే తారా ఫస్ట్ గ్లాన్స్లోనే క్రష్ అని పడిపోయారు గోపి లైక్ ఫెల్ ఫర్ తారా. బ్యూటిఫుల్ అంతే. మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి క్యారెక్టర్తోని ఆన్ సెట్లో ఆఫ్ సెట్లో మీకు ఎలా అనిపించింది? మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? I'll tell this because of on-set, off-set I really enjoyed a lot. Of course, pressure ఉంటుంది యాక్చువల్లీ ఆన్ షూట్లో, నో డౌట్. డేలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది కానీ, బట్ ఆఫ్-సెట్ దీస్ టూ గైస్ ఆర్ క్రేజీ, hilarious, entertaining actually. So they work side. నేను కొంచెం తక్కువే బికాస్ షీ ఈజ్ లైక్ మోర్ ఆఫ్ ఫన్ అండ్ షీ ఈజ్ లైక్ ఈశాన్ అండ్ జేబీ సార్ శరత్ సార్ దగ్గర ఉంటే చాలా బాగా పాడుతుంది. అప్పుడప్పుడు యాక్చువల్లీ నేను వైజాగ్లో షూట్ చేస్తున్నప్పుడు మేము యాక్చువల్లీ నైట్ ఒక హోల్ డే 24 hours షూట్ చేసాం. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock దాకా షూట్ చేసాం. సో దట్ టు విత్ 2 units యాక్చువల్లీ. సో నైట్ ఐఎమ్ వర్కింగ్ విత్ దిస్ 2 సీన్ యాక్చువల్లీ. అక్కడ ఆ టైంలో నైట్ 2 o'clock 3 o'clock షీ యూజ్డ్ టు సింగ్ ఎ సాంగ్. పాట పాడేదాన్ని. ఇప్పుడు మనం కొంచెం ఒక పాట పాడొచ్చు కదా అందరూ. ఇంకోటి ఆవిడ వల్ల వి లైక్ we had some good tasty food from JB sir. house because of Akanksha. Because I was craving for home cooked food, and I was daily having hotel food. And I told him that. He said, my house is here. I said, sir, can I have home cooked food? Oh, what do you crave for? Like, anything, sir. Home cooked food, I'm on. Like, whatever, even if it's a dal and chapati, I am happy. So he got some really good food. Especially that egg kebab. Egg, yeah. మమ్మల్ని ఎందుకంటే టెంప్ట్ చేస్తారు ఇలా చెప్పి ఇవన్నీ. అంటే మేము వైజాగ్లో అలా ఒక 1.5 month ఎంజాయ్ చేసాం కాబట్టి డే నైట్. ఆకాంక్ష ఒక పాట పాడొచ్చు కదా. హిందీ తెలుగు పాట పాడు. తెలుగు, హిందీ కాదు, మన తెలుగు ఆడియన్స్ కోసం తెలుగు పాట పాడబోతుంది ఆకాంక్ష. అంటావా? From Devdas, no, she like in singing Mallirava song. Okay. Mallirava songs బాగుంటాయి. ఈ గాయం ఈ మౌనం దాచే ఉంచే నా నిన్నే మళ్ళీ రావాయే చోటుకి మరిచిపోలేక ముమ్మాటికి మళ్ళీ రావాలేవన్నవి రావా చింతే వదిలే చింతే. ఇంత స్ట్రెస్ఫుల్ ఇంటర్వ్యూలో మంచి రిలాక్సేషన్ ఇచ్చావు నిజంగా. అలానే షూట్లో ఉండేది జెన్యూన్లీ. Our dad knows that. 2:30 ఆ టైంలో, నైట్ 2:30 3 o'clock టైంలో ఎలా ఉంటుంది యాక్చువల్లీ ఆ చిల్ వెదర్ కానీ ఆ టైంలో సాంగ్ అంటే రిలాక్స్గా ఓకే చలో నెక్స్ట్ సీన్ ఏంటి. సో విశ్వ, పరంపర 1లో అడల్ట్ కంటెంట్ ఉండింది. సో పరంపర 2లో కూడా అలాంటిది ఏమైనా ఉంటుందా? ఉంటే ఇది స్క్రిప్ట్ పరంగా వెళ్తున్నారా ఎలాగా? యాక్చువల్లీ మీరు సీజన్ 1లో చూసిన ఏదైతే అడల్ట్ కాంటెంట్ ఉందో అట్స్ యాక్చువల్ స్టోరీ బ్లెండెడ్ అండి. అవుట్ ఆఫ్ ద బాక్స్కి చేసింది కాదు. ఆ క్యారెక్టర్ యాక్చువల్లీ డిమాండెడ్ క్యారెక్టర్ కాబట్టే వాళ్ళ రిలేషన్ని డిఫైన్ చేయాలి మేము. ఆ జెనీకి ఆ గోపికి ఉన్న రిలేషన్ని అంటే తను ఎంత హార్ట్ తీసుకుంటే, సో ఆ క్యారెక్టర్ అంటే సపరేట్గా తీసింది మాత్రం కాదు. సో దట్స్ నీడెడ్ యాక్చువల్లీ, ఇట్స్ వెరీ మచ్ నీడెడ్. అందుకని మేము పెట్టాం. బట్ సీజన్ 2కి వచ్చేసరికి అలాంటిది ఏది లేదండి. దెర్ ఇస్ నో అడల్ట్ కంటెంట్. ఇట్స్ వెరీ వెరీ ప్యూర్లీ ఈ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఎంత డార్కర్గా వెళ్తాయి అనేది ఉంది యాక్చువల్లీ. ఓకే, ఇంకొక క్వశ్చన్. పరంపర 2ని 1 చూడని వాళ్ళు కూడా పరంపర 2 చూడగలుగుతారా? అర్థమవుతుందా? ఇట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సీజన్ 1 చూసిన వాళ్ళకి, సీజన్ 2 చూసిన వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ గో బ్యాక్ టు వాచ్ సీజన్ 1. వాళ్ళకి ఏంటి ఇలా ఉంది అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి సీజన్ 1 చూసేస్తారు. కానీ నా వెరీ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే 2 చూసే ముందు 1 చూసేస్తే that's the right way to go. Yes, definitely they'll connect and they really enjoy. ఎందుకంటే ఆ సీన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఎంత బ్యూటిఫుల్ డిఫైన్ అయ్యాయంటే సీజన్ 2లో చాలా బాగా డిఫైన్ అయ్యాయి. నవీన్, నువ్వు స్పెషల్గా పరంపరలో ఉన్న క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్కి గోపి కాకుండా కనెక్ట్ అయ్యావు? గోపి క్యారెక్టర్ కాకుండా ఇంకే క్యారెక్టర్ కనెక్ట్ అయ్యావు?
నాకు మోహన్ రావు క్యారెక్టర్ చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ మోహన్ రావు క్యారెక్టర్ ఏమీ చేయకుండా చాలా చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అది సీజన్ 2లో మీకు అర్థమవుతుంది ఎందుకు ఆ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం అని. బికాజ్ అందులో చాలా లేయర్స్ ఉంటాయి కానీ కనపడవు. వెన్ ద లేయర్ స్టార్ట్స్ ఓపెనింగ్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్. జగపతి బాబు క్యారెక్టర్ నాకు టువర్డ్స్ ద క్లైమాక్స్ ఇన్ సీజన్ 2 the way he dealt with his character, because obviously he's an experienced actor and he knows how to take forward his character, but the way he showed his layers at the end, naku Mohan Rao character chaala ishtam. Akanksha, Nico? If you talk about connecting, it can be anything. Connected towards a negative person also and positive also. When I say Gopi, I have connected not as Akanksha, not as Rachna. No, for what we have seen, you're anyways connected to Gopi in the sequence. So you don't want Gopi's name. No, I have connected to Naidu very well. Okay. Very well. Because I feel that the way Sharat sir has played this character, it is very difficult. Because somewhere in season 1, you see him, you have a doubt that whether this guy is positive or this guy is negative. You know, you feel for that character. And with the brilliance he has done that scene, it was amazing. I was there in the scene, but when I saw that scene, I was like, what is this? I'm feeling bad for this character. So he has his own shade, and I have connected with Naidu as well. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఆయన్ని చూస్తున్నప్పుడు the look he has, చాలా అద్భుతంగా పొగలు వెళ్తుంటే. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. If you see the entire series, ప్రతి క్యారెక్టర్ యాప్ట్. ఈ క్యారెక్టర్, ఈ మోహన్ రావు క్యారెక్టర్ జేబీ గారు పర్ఫెక్ట్ సూటెడ్, నాయుడు పర్ఫెక్ట్, గోపి పర్ఫెక్ట్, రచన. సో ద కాస్టింగ్ వాస్ అమేజింగ్ అండి. మీకు ఇంకోటి తెలుసా, శరత్ కుమార్ గారు మీరు చూడడానికి లుక్ స్ట్రాంగ్, మీసాలు గీసాలు గడ్డం వేసుకుని హీస్ లైక్ నాయుడు లాగా ఎంత పవర్ఫుల్గా కనిపించారో, కట్ అని చెప్పగానే ప్రతిరోజు మాకు 200 జోక్స్ వినిపించారు. ఈజ్ సో ఫన్ టు వర్క్ విత్. శరత్ సార్ ఈజ్ లైక్, ఇంకా జేబీ సార్ శరత్ సార్ ఇద్దరు కలిసారనుకోండి. I think for Sharat sir, he was the joke. I was a big Sharat sir and JB sir. Sharat sir, the way he comes with his jokes, right? And సడన్ గా మనం నవ్వేస్తే ఎందుకు నవ్వామని అడిగారు అనుకోండి, అది చెప్పలేము ఆ జోక్ మనం. అలాంటి జోక్స్. And you don't feel like you are talking to a senior actor. He is like us. సో ఇంకొక క్వశ్చన్, నాకు పర్సనల్గా అనిపించిన క్వశ్చన్ ఏంటంటే, జగపతి బాబు గారిని సాఫ్ట్గా కన్నా నాకు వైలెంట్గా చూడడం చాలా ఇష్టం. ఎందుకంటే ఇన్నిసార్లు నేను అలాగే చూశాను. ఆయన ఇంకా బాగా పవర్ఫుల్ క్యారెక్టర్లో బాగుంటుంది. మీరు వైలెంట్ లవరా? అవును. సో మన దాంట్లో జగపతి బాబు గారు చాలా సాఫ్ట్గా ప్లే చేస్తూ ఉంటారు. సో మీరెందుకు జగపతి బాబు గారు ఈ క్యారెక్టర్కి అని అనుకున్నారు, లేకపోతే ఇది ఇలా బాగుంది అని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ ఒక హిడెన్ ట్రూత్ ఉందండి. ఫస్ట్ యాక్చువల్లీ జగపతి బాబు గారిని అప్రోచ్ అయింది నాయుడు క్యారెక్టర్. నాయుడు క్యారెక్టర్కి అప్రోచ్ అయ్యారు. కానీ ఆయనే పర్టికులర్గా లేదు, నేను ఐ విల్ ప్లే మోహన్ రావు క్యారెక్టర్. ఎందుకంటే నన్ను ఆల్రెడీ చాలా చాలా సినిమాల్లో ఈ విలనిజంగా డిఫరెంట్ పర్సన్గా పోర్ట్రేట్ చేస్తారు కదా. సో నేను మోహన్ రావు క్యారెక్టర్ ప్లే చేస్తాను. సో దెన్ పీపుల్ విల్ సీ ద డిఫరెంట్ షేడ్ ఆల్సో. ఓ, ఇది సార్ ఇంట్రెస్ట్. Yes, absolutely. And actually, like director Hari, writer and director Hari, and from the producer side, platform Disney side, all actually first they wrote for JB sir only. Naidu character they wrote for JB sir. But it's a very, very good decision. Very good decision. And when he transformed into the Mohan Rao character transform అయిన తర్వాత అసలు మనకు యాక్చువల్లీ అనిపించింది పర్ఫెక్ట్ నాయుడుకి శరత్ కుమార్ గారే కరెక్ట్, మోహన్ రావుకి ఈయనే కరెక్ట్. నేను యాక్చువల్లీ ఒక 30% అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాను. బట్ నాకు తెలిసిన స్టోరీ కాదు, ద బ్యాక్ స్టోరీ ఏంటంటే, అందరికీ ఆడియన్స్ కూడా తెలియాల్సిన స్టోరీ ఏంటంటే, బట్ యాక్చువల్లీ ఆయన జేబీ గారే మోహన్ రావు క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు. నా విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ నన్ను సురేష్ క్యారెక్టర్కి అడిగారు. ఓకే. శివబు గారు మెసేజ్ చేసి కాల్ చేసే ముందు హరి గారు నన్ను అడిగింది సురేష్ క్యారెక్టర్కి. సో సురేష్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, నేను చేస్తానండి అని చెప్పాను. తర్వాత ప్రమోషన్ దొరికింది గోపికి. ఐ డోంట్ నో, లైక్ తర్వాత మారింది, బట్ తర్వాత గోపి వచ్చింది. దివి యాక్చువల్లీ
యు ఆర్ డూయింగ్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం కదా, నాకు ఒక వెరీ బిగ్ డౌట్. అవును, అందరికీ చెప్పడం మర్చిపోయా, ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. ఫస్ట్ ఇంటర్వ్యూ పరంపర టీంతో. నేను చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏదైనా డౌట్లు ఉంటే వాళ్ళందరినీ క్షమించండి. ఓకే, ఇప్పుడు దాకా యాజ్ ఏ ఇంటర్వ్యూగా నువ్వు ఇన్ని క్వశ్చన్స్ మామూలు షూట్ చేసావు. నాకు ఒక వెరీ బిగ్ డౌట్ ఉంది. మేము ఓకే, మాకు యాక్చువల్లీ సెకండ్ సీజన్లో ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. సో మాకు తెలుసు యాక్చువల్లీ. నువ్వు సీజన్ 2లో పరంపర సీజన్ 2లో నువ్వు ఉన్నావు కదా, నీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడు దాకా నువ్వు యాక్చువల్లీ ఇంటర్వ్యూ తీసుకుంటావు అనుకుంటున్నారు, బట్ యు ఆర్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫర్ పరంపర. సో యూ టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? సో సేమ్ క్వశ్చన్. ఫస్ట్ టైం నాకు కాల్ వచ్చినప్పుడు ఆర్కా మీడియా నుంచి నేను ఒక 50-100 ఆడిషన్స్ ఇచ్చి రిజెక్ట్ అయ్యి ఉంటాను. అలాంటిది పెద్ద ప్రొడక్షన్ నుంచి కాల్ వస్తే ఆ ఫీలింగే వేరు. అంటే ఇన్నిసార్లు రిజెక్ట్ అయ్యి ఫెయిల్యూర్ చూసిన వాళ్ళకి వెన్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఆ ఫీలే వేరు. కాల్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందులో నవీన్ చంద్ర యాజ్ అ లీడ్, జగపతి బాబు గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు హలో దివి అలాగా నాకు అనిపించింది. అండ్ నేను పర్సనల్గా అందాల రాక్షసికి నాకు చాలా ఇష్టం అని చెప్పి నేను నవీన్కి ఆల్రెడీ చెప్పాను. అండ్ ఆ పాటలకి నేను డ్యాన్స్ చేశాను. ఆ పాటలు మైండ్ ఎక్కించుకొని అలా అలా ఉండిపోయింది నాకు. ఇట్ వాజ్ ఆల్వేస్ బీన్ దేర్. సో అలా వర్క్ చేయడము, దాని తర్వాత నా వర్క్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి సెట్ బాగుండేది, చాలా నీట్గా ఉండేది, చాలా ఆర్గనైజ్డ్గా ఉండేది. అండ్ నా క్యారెక్టర్ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు వచ్చి. అండ్ నాకేమన్నా మేమిద్దరం డిస్కస్ చేసుకునేవాళ్ళం. నాకు మోస్ట్లీ నవీన్తో ఆమెని గారితో ఉన్నాయి సీన్స్ అని. అండ్ అలాగా మేము డిస్కస్ చేసుకొని బాగా చేసేవాళ్ళం. అది కాకుండా షూట్ అదే యాక్షన్ అన్నప్పుడు చేసేసేవాళ్ళం. కట్ అయ్యేసరికి మేము ఓకే స్కిన్కి ఏం చేస్తావు, నాకేమన్నా షూట్ టైమ్స్లో స్కిన్కి ఏం చేస్తావు అని ఏం టాబ్లెట్స్ వేసుకుంటావు, అదేదో గ్రీన్ కలర్లో తెచ్చి తాగుతా ఉంటే అదేంటి నాకు చెప్పు. సో ఇలాంటి మామూలుగా తెలుసుకొని ఫన్నీగా అన్ని. ఆమిని గారు ఆమిని గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సాంగ్ ఉండింది పక్కింటి పిన్ని గారి, అవన్నీ చూసి మేము రీల్ కూడా చేసాము ఇద్దరం కలిసి. అండ్ ఆవిడని అడిగి నేను ఎలా ఉంది అంటే మీరు ఎలా చేశారు, ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. I want to ask that if you have given a chance to pick one character from season 1 to play, which one would you choose? I would choose Rachna. Wow. So yeah. And if a male character? Male character తనకి ఆపోజిట్లో ప్లే చేస్తాను అప్పుడు. సురేష్. A female villain. గోపి వద్దా? A female villain. A female villain. Nice. Yeah. దివి అంటే అందరికి ఒక ఇంప్రెషన్. సిగ్గుపడుతూ అడుగుకు, నాకు సిగ్గేస్తుంది. ఓకే, బిగ్ బాస్లో నీకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. బిగ్ బాస్ తర్వాత నీకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. అండ్ అందరూ నాకు చెప్పింది ఏంటంటే ఎస్ టుమారో దివి ఈజ్ కమింగ్, దిస్ బిగ్ బాస్ తను చేసింది కదా, పరిచయం లేదు కాబట్టి నేను దివి వస్తుందంటే దివి వస్తుందా సరే అందరూ అంటున్నారు నువ్వు చాలా అందంగా ఉంటావు అంటున్నారు. నువ్వేమంటావు ఆ విషయానికి? వాట్ డూ యూ సే? యు ఆర్ లైక్ everyone think that you are beautiful and all. I know you must also be knowing that you are beautiful. Well, how do you like ఎలా చెప్తావు? సో బేసికలీ నేను బిగ్ బాస్లో ఉన్న రోజులు అమ్మాయిలు అందరూ అందంగానే ఉంటారు మ్యాక్సిమం. పోనీ 5 out of 5 ఆర్ బ్యూటిఫుల్ గర్ల్స్. సో ఆ బ్యూటీ పక్కన పెడితే పీపుల్ లైక్ మీ ఫర్ మై క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ జనరల్గా నచ్చింది అనుకోండి, ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇంకా అందంగా కనిపిస్తారు. సో బికాజ్ అంటే అందులో స్పెషల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము, లేకపోతే అందరినీ క్వశ్చన్స్ అడిగేయడము, నాలాగా నేను ఉండడం వల్ల నేను ఇంకా ఎక్కువ నచ్చాను అని అనుకుంటున్నాను. దానికి తోడు ఇప్పుడు నీలాగా స్కిన్ అవి కనుక్కొని కొంచెం మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడిప్పుడే కూరగాయలు, సాలెడ్స్, కీనువా అన్ని తింటున్నాను. ఇప్పుడు కూరగాయలు అంటే కూరగాయలు ఎప్పుడు తినలేదు, లేకపోతే నేను నాన్ వెజిటేరియన్ ఫ్యాన్ని. యా, అండ్ ఇట్ ఈస్ so good talking to you all. Meeru. And thank you for portraying Tara. Thank you so much. And also for hosting us. Thank you so much for this opportunity. And Parampara 2 oka pedda hit avvalani
యాజ్ అన్ ఆడియన్స్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము అందరం కలిసి చూద్దాము. పరంపర సీజన్ 2 July 21st. Streaming on Disney+ Hotstar. Please watch. Don't miss it.